హాయ్ వ్యూవర్స్, ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ మాట్లాడతాం అన్నమాట. ఏంటంటే ఆహారం అనేది చాలా ముఖ్యమైనదని మన అందరికీ తెలిసిందే. కానీ వంట చేసి అందించే స్త్రీకి టైం ఉండాలి, వండి పెట్టే టైం ఉండాలి, కొని తెచ్చి వండి పెట్టే టైం కూడా ఉండాలి, తినే మనుషులు కూడా ఉండాలన్నమాట. సో ఎంత మనకి అర్థమైనా తెలిసినా చదివినా అది మన వరకు అందాలి అంటే కొన్ని సులువు పద్ధతులు ఉన్నప్పుడే మనము ఈ మిక్స్డ్ డైట్ కానీ సాంప్రదాయకమైన ఆహారం తీసుకోగల స్థితి మనకు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇడ్లీ, దోశలు, లేకపోతే పెసరట్లు, అంటే వండిన ఆహారం సాంప్రదాయబద్ధమైంది. వండిన ఆహారానికి వండకుండా ఉండే ఆహారానికి తేడాలు ఏంటంటే వండిన ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే ఇడ్లీని మనం ఇంగ్లీష్లో ప్రీ డైజెస్టెడ్ ఆహారం అని అంటాం. అంటే రాత్రంతా పడుకున్న తర్వాత మనం ఉదయాన్నే తీసుకున్నప్పుడు ఇడ్లీ ప్రీ డైజెస్టెడ్ ఆహారం. అంటే ఇడ్లీ పప్పును నానబెడతారు, తర్వాత గ్రైండ్ చేస్తారు, తర్వాత రాత్రి ఫర్మెంట్ చేస్తారు, మర్నాడు వండుతారు అన్నమాట. అంటే 4 times దాంట్లో ఉన్న పప్పు కానీ బియ్యం కానీ ప్రీ డైజెస్టెడ్. అంటే దానిలో ఉన్న గ్లూకోజ్ రిలీజ్ కానీ, దానిలో ఉన్న గ్లూకోజ్ ఇన్సులిన్ హ్యాండ్లింగ్ కానీ, దాని ద్వారా వచ్చే బాడీ మెటబాలిజం కానీ, అది జరిగాక దాని ద్వారా వచ్చే థర్మోజెనిసిస్ కానీ, బ్రెయిన్ బూస్టర్స్ కానీ, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతూ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం కానీ అన్నీ చాలా తేడాగా ఉంటాయి. అదే మనం ఇప్పుడు పాలు, కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే పాలు ఇంకేదైనా రెసిస్టెంట్ సీరియల్ తీసుకున్నాం అనుకోండి, మైండ్కి కొంత హైపర్ యాక్టివ్నెస్, హై షుగర్ లోడింగు, ప్రీ డైజెస్టెడ్ స్టార్చ్ కాదు. అంటే ఏంటి, మనం కార్న్ఫ్లేక్స్ తీసుకుంటే దాన్ని కొంత సోక్ చేసి గ్రైండ్ చేసి దాన్ని రెసిస్టెంట్ స్టార్చెస్ కింద చేస్తారన్నమాట. అంటే ఏంటంటే దాన్ని కొంత హీట్కి సబ్జెక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆ స్టార్చ్ చుట్టూతో ఉన్న సెల్ ఏంటంటే గట్టిగా అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం తీసుకున్నప్పుడు దాన్ని స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అంత స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు మనకి ఏంటంటే ఎక్సెసివ్ హంగర్ వస్తుంది. ఎందుకు, మనం నైట్ అంతా ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి అన్కుక్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఇంకా స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు మనకి డిప్రెషన్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇరిటబిలిటీ కానీ వస్తాయి. కాకపోతే మరి ఇప్పుడు ఇడ్లీలు తీసుకుంటే మనం లావ్ అయిపోతాం, మనం ఈ హ్యాబిట్యువల్ డైట్ చేసుకోవడానికి మనకి టైం లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఒకటి, మనం హ్యాబిట్యువల్ డైట్ ఎక్కువ క్వాంటిటీ తింటాం అన్నమాట. అంటే 4-5 ఇడ్లీలు, 8-9 ఇడ్లీలు, ఇలా ఇన్ని ఎక్కువ నెంబర్ తిన్నప్పుడు ఒక గృహిణి ఇన్ని ఇడ్లీలు చేసి ఇంత పప్పు రుబ్బి ఇన్ని చెయ్యాలి అంటే తనకి చేయలేక కన్వెన్షనల్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మన సింపుల్ బ్రేక్ఫాస్ట్కి కానీ, పారిజెస్కి కానీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే అంత క్వాంటిటీ బ్రేక్ఫాస్ట్ నుంచి చిన్న బ్రేక్ఫాస్ట్కి మనం చేసుకున్నప్పుడు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ డెఫినెట్గా మనం డైట్లో రీటైన్ చేసుకున్నప్పుడు, దాంతోపాటు చిక్కటి మజ్జిగ, ఫ్రూట్ మనం కంబైన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి హ్యాబిట్యువల్ డైటు ఉంటుంది. దాంతోపాటు మజ్జిగలో మనకున్న వే ప్రోటీన్స్ మనకి ఫ్యాట్ రాకుండా కాపాడితే, దాంతోపాటు మన ఫ్రూట్ తీసుకున్నప్పుడు మనకు కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. అంటే ఏంటంటే మన సాధారణమైన సాంప్రదాయకమైన బ్రేక్ఫాస్ట్తో పాటు మనకి అవసరమైన న్యూట్రియంట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన మెటబాలిజం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మనకి వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, మనకి డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఫెటీగు లేకుండా మనం యాక్టివ్గా ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం సాధారణమైన మనం హ్యాబిట్యువల్ డైట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న చట్నీలు కానీ, లేకపోతే కరివేపాకు పొడి కానీ, లేకపోతే పుదీనా చట్నీ కానీ, లేకపోతే ఉల్లి పచ్చడి, అల్లం పచ్చడి, ఇవన్నీ ఏంటంటే మన మెటబాలిజం, లివర్ మెటబాలిజం కానీ, లేకపోతే మనకి వ్యాధి నిరోధక శక్తులు కానీ, వైరస్ యాంటీవైరల్గా కానీ, లేకపోతే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ కానీ, ఇవన్నీ మనకి తోడ్పడతాయి అన్నమాట. మనం ఒకవేళ చట్నీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో చిన్న జీలకర్ర కానీ, మెంతులు కానీ, లేకపోతే ఆవాలు, కరివేపాకు, కొంచెం నూనె, లేకపోతే నట్స్, లేకపోతే ఉల్లిపాయలు, ఇలాంటి టమాటాలు, ఏవో మనకి తెలియని విధంగా బోల్డ్ మైక్రోన్యూట్రియంట్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం వరకు మన బాడీని చాలా చలాకీగా ఉంచుతుంది. కాకపోతే ఆ క్వాంటిటీ తగ్గించినప్పుడు ప్రతి ఒక్క గృహిణి కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది తప్ప వెనక్కి వెళ్ళిపోయి అమ్మో బ్రేక్ఫాస్ట్ ఎందుకు, ఇంత చేయడం, ఇంత చేయాలి అనే వెనకడుగు వేయదన్నమాట. అదేవిధంగా మన మధ్యాహ్నం భోజనం కూడా మనం బ్రౌన్ రైస్కి మారామంటే అప్పుడు మనం తీసుకుంటే అన్నం తగ్గుతుంది. తర్వాత ఎక్కువగా అంటే వైట్ రైస్లో మనకి ఎక్కువ కోరికలు ఉంటాయి.
అంటే మన చట్నీలు కావాలి, పప్పు కావాలి, ఆకుకూర కావాలి, అంటే బోల్డ్ మనకి ఎంత ఉన్నా వైట్ రైస్కి సరిపోదు అన్నమాట. అదే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ అనేది కాన్స్టెంట్గా పెట్టినప్పుడు చాలా వరకు అన్ని వెజిటబుల్స్ అందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకొక ఆకుకూర మనకు ఉండి పెరుగుంటే అది మనకి మిక్స్డ్ డైట్ కింద చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి అప్పుడు అన్నం ఉంటుంది, కొంచెం పప్పు ఉంటుంది, బోల్డ్ అనే కాయగూరలు ఉంటే ఒక ఆకుకూర పెరుగు ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనం అన్నము, పప్పు, కాయగూర, పచ్చడి, పెరుగు అన్నప్పుడు ఏంటంటే అన్నము పప్పు కలిపి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయిపోవడం వల్ల మనకు ఒబెసిటీ వస్తుంది అన్నమాట. సో మనకి ప్రస్తుత కాలంలో హ్యాబిచువల్ డైట్ ఎలా మార్చుకోవాలి అంటే దాంట్లో అన్నాన్ని బ్రౌన్ రైస్ చేసుకోవడం, కాయగూరల్ని సాంబార్ కింద మార్చుకోవడం, ఆకుకూరల్ని కాయగూర కింద పెట్టుకోవడం, పెరుగు మజ్జిగలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పూర్వం ఉన్న హ్యాబిచువల్ డైటే చిన్న పద్ధతిలో మనం మార్చినప్పుడు ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా తోడ్పడుతుంది. అదేవిధంగా సాయంత్రం టీ అనేది మంచిదే, ఎందుకంటే టీ కానీ కాఫీ కానీ బూస్టర్స్ కింద ఉపయోగం అవుతాయి అన్నమాట. కాకపోతే టీతో పాటు కాఫీతో పాటు మనకి బిస్కెట్లు, చిప్స్, లేకపోతే మిక్చరు ఇవన్నీ అనారోగ్యం అన్నమాట. దాంతోపాటు మనం కొన్ని నట్స్ తీసుకున్నా, కొన్ని ఫిగ్స్ తీసుకున్నా, లేకపోతే టీ తాగిన ఒక గంటన్నరకి ఫ్రూట్ తీసుకున్నా, మనం అలా స్పేసింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి నచ్చినవి మనం తీసుకోవచ్చు, మనం మళ్ళీ ప్లస్ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒకవేళ డిన్నర్ కూడా 7, 7:30, 8 గంటల కల్లా అయిపోతే మంచిది. ఒకవేళ మనం ఇంకా లేటుగా తీసుకుంటుంటే ఫస్ట్ మజ్జిగ తాగి ఆ తర్వాత మనం చపాతీ కానీ, గోధుమ అన్నం కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు. కాకపోతే అన్నము, గోధుమ అన్నము ఇవి మానేసేసి చపాతీ మానేసి కినోవా తీసుకోవడం కానీ, వేరేది కంప్లీట్గా వేరే సీరియల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మిగతా న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ కినోవాతో పాటు మనం ఆకుకూరలు కానీ ఇంకేమైనా తీసుకుంటే ఏంటంటే ఈ కినోవా అనేది మిగతా మైక్రోన్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేయదు. అంటే మనం భూతద్దంలో కినోవాలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి ఆరోగ్యకరమైందని కినోవా ఒకటే తీసుకున్నాం అనుకోండి, దాంతోపాటు మిగతా మనం తీసుకున్న కూరలు కానీ, పెరుగు కానీ అవన్నీ జీర్ణం కాక కినోవా ఒకటే అబ్జార్బ్ అయ్యి మనకు ఒబెసిటీ వస్తుంది అన్నమాట. అంటే మనం వెనక్కి తిరిగి అరే మనం అంత ఆరోగ్యంగా ఉన్నాం, అయినా మనకేంటి బరువు తగ్గట్లేదు, అయినా మనకి ఏంటంటే మనం ఆరోగ్యం బాగోలేదు అంటే దాంట్లో మనం మార్గం కరెక్ట్గా లేదన్నమాట. సో హ్యాబిచువల్ డైట్ అనేది డెఫినెట్గా మనం కాపాడుకోవాలి. హ్యాబిచువల్ డైట్లో క్వాంటిటీస్ తగ్గించుకోవాలి, కాంబినేషన్స్ మార్చుకోవాలి, అతతో చేసే దాంట్లో ఎక్కువగా డిఫరెన్సెస్ తేయకూడదన్నమాట. అంటే పూర్వం సాంబార్లో మనకి కొంత మెంతిపొడి, కొంత మనకి ఇంగువ కానీ, తర్వాత పోపులు ఇవన్నీ చాలా మంచిది శరీరానికి. అంటే ఏంటంటే చిన్న చిన్న కెమికల్స్. ఇప్పుడు మనకి నిద్రపోవాలంటే బీపీ అంటే స్లీపింగ్ పిల్ పెద్దది ఇంత ట్యాబ్లెట్ ఉంటుంది, మనకు చాలా చిన్నదే ఉంటుంది, అంటే నిద్ర పడుతుంది. అదేవిధంగా మనకి తీసుకున్న చిన్న ఆవాలు కానీ, చిన్న మెంతులు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, అల్లం కానీ ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్ ఉంటే అల్లం తీసుకుంటే ఆ ఫ్యాటీ లివర్ చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి అల్లం జ్యూసు, అల్లం టీ తాగకుండానే మన కాయగూరలో అల్లం వేసుకున్నప్పుడు అన్నంతో పాటు అల్లం వెళ్ళినప్పుడు అది డెఫినెట్గా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అల్లం టీ తీసుకుంటే ఏంటంటే అది గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో ఆరోగ్యకరమైనవి దేంట్లో తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో, ఏ టైంలో తీసుకోవాలో, ఏ కాంబినేషన్లో తీసుకోవాలో, పూర్వం ఏ పద్ధతిలో వండుకుండేవారో ఇవన్నీ ఏంటంటే మన పూర్వీకులు బాగా తెలుసుకొని చేసిన వంటలు, తెలుసుకొని చేసిన ఆహార పద్ధతులు చాలా అవగాహనతో ఉండేవన్నమాట. దానికి మనం ముందుకి సింపుల్ చేయడం, కొన్ని తీసేయడం, కొన్ని కాంబినేషన్స్ పెట్టడం, రెడీగా జరిగిపోవడానికి చేయడం, ఇవన్నీ మనం చేసినప్పుడు ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కోల్పోతాం.